జీఎస్టీ తగ్గిస్తాము, జీఎస్టీకి సంబంధించిన భారాలు తగ్గిస్తాం అనగానే సంతోషపడ్డోళ్లలో మొట్టమొదటి నేను. ఒక ఆస్పెక్ట్లో ఈ తినుబండారాల కొనుక్కునే సరుకుల విషయంలో జీఎస్టీ తగ్గితే నా ఖర్చుల్లో కొంత మిగులుతుంది. దాంతోపాటుగా నాబోటోళ్ళం ఇప్పుడు దేశంలో కనీసం ఒక 25-30 లక్షల మంది అయితే డిజిటల్ ప్లాట్ఫారాలు, అంటే ఒకప్పుడు జర్నలిస్టులుగా ఉన్నోళ్ళు, లేకపోతే ఒకప్పుడు ఎంటర్టైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు వినోద పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కనీసం 1 కోటి ఉంటాయి. యూట్యూబ్లు కానీ లేకపోతే ఇతర రకాలు కానీ. ఇలాగా ఉండేటటువంటి వాళ్ళ ఆదాయంలో 18% ట్యాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం. జీఎస్టీ 18%, రూపాయి కాదు, 2 కాదు. కష్టపడి రాత్రి పగలు పనిచేస్తే, సిబ్బందిని పెట్టుకుని నానా తిప్పలు పడి పనిచేస్తే ఇందులో ప్రభుత్వ పెట్టుబడి ఏమి ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ఏ పరిశ్రమలకు అయితే వాళ్ళే భూములు ఇస్తారు, వాళ్ళే డిస్కౌంట్లు ఇస్తారు, కరెంట్ రాయితీలు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. డిజిటల్ ప్లాట్ఫారాలకి ఏమి ఇస్తారు? ఏమీ ఇవ్వరు. ఎవరు తిప్పలాళ్ళు పడి ఎదిగితే ఆ వచ్చేటటువంటి డబ్బుల్లో నుంచి 18% తీసుకుంటున్నారు. దాన్ని తగ్గించగలిగితే 5%, 6% నరేంద్ర మోడీని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.